అడిలైడ్ వన్డేలో చేతులెత్తేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 రన్స్. భారత బ్యాటర్లను అడ్డుకున్న ఆసీస్ బౌలర్లు. హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్, శ్రేయస్ అయ్యర్. ఇక ఆకట్టుకునే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్, మరోసారి డక్అవుట్ అయిన విరాట్ కోహ్లీ. కెప్టెన్గా రెండో మ్యాచ్లోనూ గిల్ ఢమాల్, 4 వికెట్లు తీసిన అడమ్ జంపా. బార్ట్లెట్కి 3, స్టార్ట్కు 2 వికెట్లు. ఇక పేలవ ఆట తీరుతో టీమిండియాకు కష్టాలు. ఆస్ట్రేలియా టార్గెట్ 265 రన్స్. ఇక అడిలైడ్ వన్డేలో కూడా భారత్ చేతులెత్తేసినట్లు తెలుస్తూ ఉంది. ఇక దీని మీద కూడా అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తూ ఉంది. ఒక్కొక్కరి ఆట తీరు మీద కూడా చర్చ నడుస్తూ ఉంది. ఇక వీటన్నిటికీ సంబంధించి అసలు ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా టార్గెట్ 265 రన్స్. ఇక ఇదంతా కూడా మరి నెక్స్ట్ భారత్ దీన్ని రీచ్ అవ్వనుందా, లేకపోతే అసలు గెలిపోవటముల సంగతి ఏంటి, వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ కానీ అనాలిసిస్ ఇటు అనలిస్ట్ వెంకట్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం వెంకట్ గారు. హలో అండి. యా, అంటే భారీ అంచనాలతో శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్గా అర్హత లేదు, అతను కెప్టెన్గా టీంని ముందరికి తీసుకొని వెళ్ళలేడు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వార్తలు రన్ అవుతూ ఉన్నాయి. దీని మీద చర్చిస్తూ ఉన్నారు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా. అసలు మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? నేను గత కొంతకాలంగా కూడా శుభ్మన్ గిల్ చాలా మంచి ఫామ్ లో ఉన్నట్టు కనిపించాడు. మొన్న ఇంగ్లాండ్ పర్యటన చూసుకుంటే అతను చాలా దాదాపుగా 700 పరుగులు చేశాడు. అలాగే సెంచరీలో డబుల్ సెంచరీ ఉంది. ఒకే మ్యాచ్ లో డబుల్ సెంచరీతో పాటుగా 169 పరుగులు చేయటం, ఇవన్నీ కూడా అతనిపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఎందుకు చాలా మంది విరాట్ కోహ్లీతో పోల్చుకున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ, మనం గతంలో ధోని చూసుకుంటే ధోని కెప్టెన్ అయిన తర్వాత బ్యాటింగ్ లో కాస్త ఇబ్బంది పడ్డాడు, అన్ని జరిగినాయి. కొన్ని ఆ ప్రభావం కాస్త జట్టు విజయాలపై కూడా పడింది. కానీ విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత కాస్త పందా మారింది. కెప్టెన్ గానే కాకుండా బ్యాట్స్మెన్ గా కూడా విరాట్ కోహ్లీ చాలా దూకుడుగా ఆడేవాడు. ఆ ప్రభావం చాలా జట్టుపై చాలా ఎక్కువగా ఉండేది. అయితే శుభ్మన్ గిల్ విషయానికి వచ్చేసరికి అతను కూడా అదే తరహాలో ఇంగ్లాండ్ పర్యటనలో దూకుడుగా ఆడటం, అప్పుడే అతన్ని తొలిసారిగా మొన్న జూన్ లో కెప్టెన్ ఎంపిక చేశారు. దీంతో అతనికి భారీగా అంటే అతని నుంచి విరాట్ కోహ్లీలో మనం ఏదైతే కొంతకాలం ఎక్స్పెక్ట్ చేసామో 2016 నుంచి 2019 వరకు 3 ఏళ్ల కాలంలో మనం చూసామో అదంతా కూడా శుభ్మన్ గిల్ లో చూడొచ్చు అంటూ కూడా చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చేసరికి కూడా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. తొలిసారి ఇంగ్లాండ్ లో అంటే సేనా కంట్రీస్ లోనే ఇంగ్లాండ్ లో టెస్ట్ కెప్టెన్ గా, ఆస్ట్రేలియాలో వన్డే కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. కానీ ఆస్ట్రేలియాలో మరోసారి అతను ఫెయిల్ అవడం అనేది చాలా ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే మొన్న అతను ఫామ్ లోనే ఉన్నాడు, ఫామ్ లో లేకుండా ఏం లేడు. మొన్న ఇంగ్లాండ్ తో వెస్టిండీస్ తో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో కూడా సెంచరీ చేశాడు, చాలా నిలకడగా రాణించాడు. అయితే ఆసియా కప్ లో, దుబాయ్ లో జరిగినటువంటి ఆసియా కప్ లో ఫెయిల్ అయ్యాడు. అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి వన్డే సిరీస్ లో కూడా వరుసగా 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఇదంతా కూడా అతనిపై విమర్శలు పెంచుతుందనే చెప్పాలి. ఎందుకు అని అంటే ఆస్ట్రేలియాలో అతని వన్డేల్లో అతని యావరేజ్ చూసిన టెస్టులో అతని యావరేజ్ బిలో 20 ఉంటే, వన్డేల్లో అతని యావరేజ్ బిలో 30 ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా అంటే కెప్టెన్ ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా యావరేజ్ కెప్టెన్ అయిన సందర్భంలో 70కి పైగా ఉండేది. అది వన్డేలు అయినా సరే, టెస్ట్లు అయినా సరే 70కి పైగా ఉండేది. ఆస్ట్రేలియా అంటే అతను చాలా దూకుడుగా ఆడేవాడు. కానీ గిల్ విషయానికి వస్తే అతను ఆస్ట్రేలియా మైదానాల్లో ఖచ్చితంగా తడబడుతున్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొనే విషయంలో అతను చాలా ఫెయిల్ అవుతున్నాడు. మొన్న ఫస్ట్ వన్డేలో చూసినా, ఇప్పుడు చూసినా సరే అతను దూకుడుగా ఆడదాము, లేదంటే ఫాస్ట్ బౌలర్లను కాస్త కంగారు పెడదాం అనే ప్రయత్నంలో భాగంగా దూకుడుగా ఆడే ప్రయత్నం చేయటం, ఈ క్రమంలోనే వికెట్ సమర్పించుకోవడం వంటివి జరుగుతున్నాయి. అయితే కొన్ని పిచ్చుల్లోనే గిల్ బాగా ఆడగలుగుతున్నారు, మరి కొన్ని పిచ్చుల్లో కూడా ఆయన ఆడలేకపోతున్నారు అనే వాదన వినిపిస్తూ ఉంది. ఎస్, మీరు ఇంగ్లాండ్ లో ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా 100% కరెక్ట్ అనే అభిప్రాయం ఉన్నది. ఎందుకనంటే ఇంగ్లాండ్ లో అతను కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇంగ్లాండ్ లో చాలా బాగా రాణించాడు. తొలి మ్యాచ్ లో సెంచరీ చేశాడు, రెండో మ్యాచ్ లోను, మూడో మ్యాచ్ లోను. రెండో మ్యాచ్ బౌలింగ్ కి అనుకూలంగా ఉంది, అతను రాణించలేదు. ఇక మూడో మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేశాడు, అలాగే 169 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ బౌలింగ్ అనుకూలించే పిచ్ మీద అతను తడబడ్డాడు. ముఖ్యంగా 4వ మ్యాచ్ ఓడిపోవడానికి కూడా అదే ప్రధాన కారణం. ఓకే, ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటన చూసుకుంటే, వెస్టిండీస్ పర్యటనలో అతను అంటే ఫస్ట్ మ్యాచ్ లో భారీ అర్ధ సెంచరీ చేశాడు. ఇక రెండో మ్యాచ్ విషయానికి వస్తే సెంచరీతో రాణించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఫ్లాట్ పిచ్చెస్ కాబట్టి ఫ్లాట్ పిచ్ లో రాణించడం అనేది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఉపఖండంకి అంటే మన భారత్ ని ఉపఖండం అంటారు క్రికెట్ కు వర్ణించే సమయంలో. ఈ ఉపఖండ పరిస్థితుల్లో అతను బాగా అలవాటు పడ్డట్టే కనిపించింది. బ్యాటింగ్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే మన ఆటగాళ్ళు కానీ
వీళ్ళందరూ కూడా డబుల్ సెంచరీలు చేసేది మన మైదానాల్లోనే ఎక్కువగా ఉంటాయి. విదేశీ మైదానాల్లో డబుల్ సెంచరీలు చేయడం అనేది కాస్త, ఆస్ట్రేలియా లాంటి మైదానాల్లో వన్డేల్లో డబుల్ సెంచరీలు చేయడం అనేది కాస్త కష్టమైన విషయం. ఇక గిల్ కూడా ఈ ఫ్లాట్ పిచ్ల మీద డబుల్ సెంచరీలు చేయడం ఇవన్నీ చూసి చాలా మంది అంచనాలు పెంచుకున్నారు. కానీ అతను ఫాస్ట్ పిచ్ల మీద ఆడలేడు, అంటే ఆస్ట్రేలియా మైదానాల్లో అతను రాణించలేడు అనేది మరోసారి క్లారిటీ వచ్చింది. ఇక అలాగే మేటి బౌలర్లు ఇప్పుడు ఎవరైతే మిచెల్ స్టార్క్ కానీ, హేజిల్వుడ్ కానీ, అలాగే మరికొంతమంది బౌలర్లు ఉన్నారు ఆస్ట్రేలియాలో, స్కాట్ బోలాండ్ కానీ, ప్యాట్ కమ్మిన్స్ కానీ, వీళ్ళందరి బౌలింగ్ లో అతను రాణించలేడు అనేది మరోసారి క్లియర్ కట్ గా అర్థమైంది. మొన్న ఇంగ్లాండ్ లో అతను ఎంత బాగా రాణించినా సరే అక్కడ ఖచ్చితంగా బౌలర్లు బలహీనంగా ఉన్నారు. ఒక స్టోక్స్ తప్పించి, అలా క్రిస్ వోక్స్, వీళ్ళు ఒకళ్ళిద్దరు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా బౌలర్లు ఫెయిల్ అయ్యారు. కాబట్టి వాళ్ళ మీద అతను దూకుడుగా ఆడటమే. కానీ ఇక్కడ ఇలా ఆస్ట్రేలియాకి వచ్చేసరికి మేటి బౌలర్లను ఎదుర్కొనే విషయంలో పిచ్లు మారినా, అతను బౌలర్లు మారినా సరే ఫెయిల్ అవుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమైంది. ఇంకా మరొకటి ఏంటంటే ఈ ఆటలో కూడా కోహ్లీ, అసలు కోహ్లీ తన కెరీర్లోనే ఇప్పుడు మొదటిసారి అనుకోవాలేమో వరుసగా కూడా 2 సార్లు డక్అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా అంటే అతనికి కొట్టిన పిండిలానే మనం చాలా మంది భావించాం. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2వ మ్యాచ్ దగ్గర నుంచి, మొదటి మ్యాచ్ లో సెంచరీ చేశాడు పెర్త్ లో, కానీ అక్కడ బాగానే ఉంది. కానీ 2వ మ్యాచ్ డే అండ్ నైట్ టెస్ట్ దగ్గర నుంచి కూడా పరిస్థితి మారుతూ వచ్చింది. ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ క్రమంగా ఇబ్బంది పడుతూ కనిపించాడు. స్కాట్ బోలాండ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతుల విషయంలో కూడా విరాట్ కోహ్లీ చాలా ఇబ్బంది పడ్డాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఇదే సందర్భంలో ఇప్పుడు మామూలు తాజాగా ఇన్స్వింగర్ మొన్న ఆఫ్ స్టంప్ బాల్, స్టార్క్ వేసినటువంటి ఆఫ్ స్టంప్ బాల్ కి డక్అవుట్ అయ్యాడు. ఇక ఇప్పుడు 2వ వన్డేలో కూడా అతను వేవేర్ వేసిన బంతికి అంచనా వేయటంలో అది ఇన్స్వింగ్ అవటం, ఫ్యాడ్లను తగలటం, సో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. అతనిపై ఉన్న అంచనాలను నిరూపించుకునే విషయంలో మంచి గ్యాప్ వచ్చింది. దాదాపు 225 రోజుల పైన గ్యాప్ వచ్చింది. కానీ ఆ గ్యాప్ ని కోహ్లీ సమర్థవంతంగా వాడుకోలేదు, ఎక్కువగా లండన్ లోనే ఉన్నాడనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆస్ట్రేలియా ముందుగానే వెళ్లి అక్కడ ప్రాక్టీస్ చేసే అవకాశం దొరికినా సరే వెళ్ళలేదు అనేది అటు క్రికెట్ అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఇక ఈ గేమ్ లో కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చటం తన ఆట మీద ఎఫెక్ట్ అయిందని చూడాలా? ఖచ్చితంగా కేఎల్ రాహుల్ విషయంలో నేను ముందు నుంచి కూడా నేను పలు సందర్భాల్లో కూడా చెప్తూ వచ్చాను. మన డిబేట్స్ లో కూడా మనం మాట్లాడుకున్న సందర్భాల్లో కూడా నేను చెప్తూ వచ్చాను. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ లేదంటే టాప్ ఆర్డర్ లో అతను పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్. ఎందుకు అని అంటే కొత్త బంతిని కంట్రోల్ చేసే విషయంలో ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ ఇలాంటి మైదానాల్లో అతను కొత్త బంతిని కంట్రోల్ చేసే విషయంలో పక్కా స్పెషలిస్ట్. అతన్ని చూసి మిగిలిన ఆటగాళ్ళు, అతను మామూలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆడే ఆటగాడు అనమాట. ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఎలా ఆడేవాడు ఆఫ్ స్టంప్ మామూలుగా ఫాస్ట్ బౌలింగ్ ని, అతను అంతకంటే అద్భుతమైన టెక్నిక్ ఉంటుంది కేఎల్ రాహుల్. ఒకప్పుడు ద్రావిడ్ దగ్గర చూసాం ఆ టెక్నిక్, సచిన్ దగ్గర చూసాం, అలాగే ఇప్పుడు మన కేఎల్ రాహుల్ దగ్గర చూస్తూ ఉంటాం. కానీ అతన్ని టాప్ ఆర్డర్ లో ఆడించకుండా గిల్ ని పదే ఓపెనింగ్ కి పంపించడం, గిల్ ఫెయిల్ అవుతున్నాడు ఓపెనింగ్ కి. కానీ కేఎల్ రాహుల్ ని పంపించుంటే రిజల్ట్ బాగుండేది. ఎందుకనంటే అతను బంతి పాతపడే వరకు కూడా సమర్థవంతంగా రాణించగలిగే ఆటగాడు. కానీ అతన్ని మొన్నటి వరకు 5వ స్థానంలో బ్యాటింగ్ పంపించడం మనం చూసాం. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతని బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో క్లారిటీ లేదు. అలా అక్షర్ పటేల్ ని పదే పంపించడం, ఇప్పుడు మళ్ళీ బ్యాటింగ్ ఆర్డర్ లో మళ్ళీ 6-7 స్థానాలకు అతన్ని పరిమితం చేయడం అనేది అతని టాలెంట్ ను వృధా చేయటం, అలాగే జట్టు విజయ అవకాశాలను కూడా నాశనం చేయడం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కేఎల్ రాహుల్ నిలబడితే అతను భారీ ఇన్నింగ్స్ ఆడగలడు అనేది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు టెస్టుల్లో కూడా అతను ఓపెనింగ్ కి మార్చిన తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచి అతను కంటిన్యూగా ఓపెనింగ్ కి పంపిస్తూ వచ్చారు. ఇంగ్లాండ్ లో కూడా అతను ఓపెనర్ గా చాలా అద్భుతంగా రాణించాడు. మొన్న వెస్టిండీస్ సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించాడు. అతను ఉపఖండం లేకపోతే ఫాస్ట్ పిచ్ లో అనేది అనవసరమైన విషయం. కాబట్టి అతను ఖచ్చితంగా రాణించగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడు. కాబట్టి అతన్ని బ్యాటింగ్ ఆర్డర్ లో టాప్ ఆర్డర్ లో పంపిస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఈ రోజు మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ పేరుతో శ్రేయాస్ అయ్యర్ కు తోడుగా అక్షర్ పటేల్ ని పంపించడం అనేది బిగ్ మిస్టేక్ అనేది నా ఒపీనియన్. ఇక రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లే ఇంకా అనుకోవాలా? ఈ మ్యాచ్ లో నాకు ఆస్ట్రేలియా బౌలింగ్ కంటే కూడా ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంతో బాగుంది. ఇక దానికంటే కూడా ముందు రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అతను చాలా అద్భుతంగా ఆడాడు. హేజిల్వుడ్ అతను అవుట్ చేయడానికి ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లు, అలాగే కొంత షార్ట్ పిచ్ బాల్స్ ఇవన్నీ మంచి పేస్ వచ్చింది హేజిల్వుడ్ నుంచి. స్టార్క్ కంటే కూడా హేజిల్వుడ్ నుంచి మంచి పేస్ వచ్చింది. అలాగే వేవియర్ నుంచి కూడా విరాట్ కోహ్లీని అవుట్ చేసినటువంటి కొత్త బౌలర్ అతని నుంచి కూడా చాలా మంచి పేస్ వచ్చింది. స్టార్క్ కూడా కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ రోహిత్ శర్మ చాలా ఓపిక. సాధారణంగా రోహిత్ శర్మ పవర్ ప్లేలు ఎక్కువగా దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను ఎక్కువగా పరుగులు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తుంటాడు. 2023 ప్రపంచ కప్ లో చూస్తే అతను ఆడిన ఇన్నింగ్స్ లే భారత్ ఫైనల్ వరకు తీసుకెళ్లాయి. కానీ
ఈ రోజు అతను చాలా ఓపిక అసలు, అంటే అతను కొన్ని సందర్భాల్లో అయితే 10 పరుగులు చేయడానికి దాదాపు 30 నుంచి 40 పరుగులు, అంటే 30 స్ట్రైక్ రేట్ తో అతను బ్యాటింగ్ చేసిన సందర్భాలు పవర్ ప్లేలు నేనైతే గత 10 ఏళ్ళలో ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ రోజు మాత్రం అతను చాలా అద్భుతంగా ఆడాడు. పిచ్చిని అర్థం చేసుకోవడం, బౌలర్లు మారే వరకు, బంతి పాదపడే వరకు కూడా అతను రాణించడం. కాస్త బౌలర్లు అంటే 15 ఓవర్లు దాటిన దగ్గర నుంచి బౌలర్లు అలసిపోతుంటారు ఫాస్ట్ బౌలర్లు. కానీ అలా కాస్త వీటి 10 ఓవర్లు దాటిన దగ్గర నుంచి కూడా పరిస్థితులను కాస్త అనుకూలంగా మార్చుకోవడం, కాస్త బౌలర్లు మారిన తర్వాత వరుసగా 2 6లు కూడా కొట్టాడు. ఇవన్నీ కూడా మంచి పరిణామాలనే చెప్పుకోవాలి. అతనిలో ఖచ్చితంగా నేను ఆడాలి, 2027 ప్రపంచ కప్ వరకు ఆడాలనే పట్టుదల అయితే స్పష్టంగా కనబడింది. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్పిన్నర్స్ అయితే బాగా రాణించారు. మరి మన స్పిన్నర్స్ కూడా అలానే రాణించే అవకాశం ఉందా? ఆడమ్ జంపా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మిగిలిన స్పిన్నర్లు కాస్త పరుగులు ఇచ్చేసినా సరే ఆడమ్ జంపా మాత్రం చాలా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ మొత్తాన్ని కూడా కొన్ని కంట్రోల్ చేశాడనే చెప్పాలి. ముఖ్యంగా కేఎల్ రాహుల్ వరుసగా 5వసారి అవుట్ చేయడం వన్డేల్లో అనేది ఖచ్చితంగా సంచలనం అనే చెప్పుకోవాలి. ఇక మిగిలిన స్పిన్నర్లు కూడా కాస్త పరుగులను కట్టడి చేసే విషయంలో పర్వాలేదు అనిపించారు. కానీ ఆడమ్ జంపా బౌలింగ్ మాత్రం కాస్త లెగ్ స్పిన్నర్ గా అతని బౌలింగ్ చాలా అద్భుతంగా అనిపించింది. ఇక మన స్పిన్నర్లలో నాకు కాస్త, అంటే మన స్పిన్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టడం అనేది, స్పిన్ కు అనుకూలంగా ఉండే పిచ్ మీద కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టి కేవలం అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి నామమాత్రపు ఆఫ్ స్పిన్నర్లను తీసుకోవడం అనేది ఖచ్చితంగా తప్పనే చెప్పాలి. కుల్దీప్ యాదవ్ ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. ఇప్పుడు కేవలం ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఇక 4వ ఫాస్ట్ బౌలర్ గా నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక బౌలర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మాత్రం ఉన్నారు. వీళ్ళు ఎంతవరకు రాణిస్తారు, ఆస్ట్రేలియాని ఎంతవరకు కట్టడి చేస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పుడు చూస్తే కూడా చాలా మంది ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకి ఎక్కువగా కూడా గెలుపు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటున్నారు. అసలు గెలుపోవటముల సంగతి ఏంటి? ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో 265 పరుగులు కొట్టడం అనేది ఆస్ట్రేలియాకి పెద్ద కష్టం కాదు. మన బౌలింగ్ కూడా అంత పెద్దగా బలంగా కూడా లేదని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైన్ చూస్తే మిచ్ మార్ష్ గానీ, ట్రావిస్ హెడ్ గానీ, మాథ్యూ షాట్ గానీ, మ్యాట్ ట్రాన్షా గానీ, వీళ్ళ అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణించే బ్యాట్స్మెన్స్. కాబట్టి ఖచ్చితంగా ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గెలవటం అనేది ఖాయంగానే కనపడుతుంది. మన వాళ్ళు గెలవాలంటే 330 నుంచి 360 పరుగులు చేసి ఉంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా భారత్ కు విజయావకాశాలు అయితే ఉండేవి. కానీ భారత్ క్రమంగా వికెట్లు కోల్పోవడం అనేది, వరుసగా వికెట్లు కోల్పోవడం, కీలక సమయాల్లో శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ, అలాగే దూకుడుగా ఆడే ప్రయత్నాలు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళ వికెట్లు కోల్పోవడం అనేది చాలా తీవ్రంగా ప్రభావం చూపించింది. దీంతోనే భారత్ 260 పరుగులకు 264 పరుగుల వద్ద ఆగిపోయింది. ఇక ఆఖరిలో మన బౌలర్లు హర్షిత్ రాణా గానీ, హర్షదీప్ సింగ్ గానీ కాస్త మెరుగ్గా రాణించారు. కాకపోతే 264 పరుగులు అనేది ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ కు, మన బౌలింగ్ లైనప్ కు సరిపోదు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా ఈ సిరీస్ లో, ఈ మ్యాచ్ తోనే సిరీస్ రిజల్ట్ తేలిపోయి, అంటే ఆస్ట్రేలియాకు వెళ్లిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ వెంకట్ గారు. ఇక టీమిండియాకి అయితే ఈ మ్యాచ్లో కష్టాలు తప్పేటట్లేవు. ఎందుకంటే ఆస్ట్రేలియా వైపే కూడా ఎక్కువగా కూడా ఇప్పుడు గెలుపు, ఆస్ట్రేలియా సునాయాసంగా కూడా ఈ 265 టార్గెట్ని అయితే రీచ్ అవుతుంది. మరోవైపు ఒక 330 అంతకన్నా ఎక్కువ కానీ టార్గెట్ పెట్టినట్లయితే ఇండియాకి ఆస్ట్రేలియాకి కొంత టఫ్ అనిపించేది, కానీ ఇది చాలా సునాయాసంగా కూడా రీచ్ అవ్వగలదని అంటున్నారు. ఇక దీంట్లో ముఖ్యంగా కూడా భారీ అంచనాలతోనైతే ఇటు శుభ్మన్ గిల్ కెప్టెన్గా అడుగుపెట్టారు. కాకపోతే శుభ్మన్ గిల్ కొన్ని పిచ్ల మీదే తను బాగా రాణించగలుగుతున్నారు, అన్నిట్లో కూడా తను ఆట తీరు అన్నిట్లో కూడా తను ఏమీ 100కి 100 తన ఆట తీరు ఉండట్లేదని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. శుభ్మన్ గిల్ కెప్టెన్గానైతే అంటే కెప్టెన్గా పనికిరారు అంటూ కూడా చాలామంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా దీని మీద చర్చిస్తూ ఉన్నారు. ఇక కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం కూడా ఆట మీద చాలా ఎఫెక్ట్ పడిందని కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక రోహిత్ శర్మ గతంలో ఎన్నడూ లేనంతగా కూడా చాలా పేషెన్స్గా కూడా ఆడి కూడా దీంట్లో చాలా మంచి ఆట తీరును కనబరిచారని కూడా రోహిత్ శర్మకు అప్లాస్ అందుతూ ఉన్నాయి. ఇక దీంట్లో ఒకవైపేమో ఇటు కోహ్లీ వరుసగా కూడా రెండోసారి డక్అవుట్ అవడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవన్నీ కూడా ఆట మీద చాలా ఎఫెక్ట్ పడ్డాయి. అందుకని ఇప్పుడు ఆస్ట్రేలియా టార్గెట్ చాలా 265 దగ్గర ఫిక్స్ అయింది. ఇది చాలా సునాయాసంగా కూడా ఆస్ట్రేలియా ఛేదించగలుగుతుంది. దీంట్లో ఆస్ట్రేలియా గెలుపే ఖాయంగా కనిపిస్తుంది అని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.